హరే కృష్ణ. మనం ఇప్పుడు తిరువల్ల అనే దివ్యక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఘంటాకర్ణ పుష్కరిణి ఉంది. కొలిప్పిరాన్ పెరుమాళ్ ఉంటారు, చతుర్భుజాలతో ఉంటారు, శంఖచక్ర కమల గదాలతో ఉంటారనమాట. అయితే తిరువల్ల అనే పెరుమాళు స్వామి కొలిప్పిరాన్ అంటారు. తర్వాతనేమో సెల్వెత్తి మాకోలం నాచియార్ అనే అమ్మవారితో కలిసి ఇక్కడ వేంచేసి ఉన్నారనమాట. ఇంకా ఈ నాచియార్ని వాత్సల్య నాయకి అని కూడా అంటారనమాట. చతురంగకూల విమానము, ఘంటాకర్ణుడు అనే రాక్షసునికి, శంకరమంగళ అనే మహాభక్తురాలికి, సప్త ఋషులకి, దుర్వాసుడికి ఈ స్వామి దర్శనమిచ్చారనమాట. శ్రీవల్లభుణ్ణి నమ్మాళ్వార్లు, తిరుమంగయాళ్వార్లు కీర్తించారనమాట. ఇక్కడ దుర్వాసుడు అరటిపళ్ళని ఆఫర్ చేశారంటే ఇప్పటికీ కూడా అరటిపళ్ళని గెలలుగా తీసుకొచ్చి స్వామికి ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ శంకరమంగళ అనే ఒక భక్తురాలు ఉండేది. ఆమె పిల్లల కోసం ఏకాదశి వ్రతం చేస్తుందన్నమాట. అయితే ద్వాదశి రోజు ఆమె పారణ చేయడానికి బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టేదన్నమాట. ప్రతిసారి అలా చేసేది. ఒకసారి ఏమైందంటే తాలకాసురుడు అనే అతను ఆమె వ్రతాన్ని పాడు చేయాలి అని చెప్పేసి ఆ ద్వాదశి రోజు పిలిస్తే ఏ బ్రాహ్మణుని రానివ్వకుండా తను బెదిరించి ఆపేస్తాడనమాట. అప్పుడు ఆమె అయ్యో వ్రతం ఆగిపోతుంది కదా అని చెప్పేసి చింతపడి శ్రీహరికి ప్రార్థిస్తుందన్నమాట. స్వామి బ్రహ్మచారి రూపంలో వస్తాడు. బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆ తాలకాసురుడు అడ్డుపడితే ఆయన చక్రంతోనే ఆయనని సంహరించేస్తాడనమాట. ఇంటికొచ్చి ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతాడనమాట. తర్వాత తెలుస్తుంది ఆమెకి ఇలా అసురుడిని ఎదిరించినటువంటి ఆ బ్రహ్మచారి ఇంటికి ప్రసాదం తీసుకోవడానికి వచ్చారు అని. అప్పుడు ఆమె మళ్ళీ స్వామిని ప్రార్థించగా వక్షస్థలంపై లక్ష్మీదేవితో పాటు దర్శనమిస్తాడనమాట. ఆమె ఏం చేస్తుందంటే స్వామికి ఒక్క ఆకులను నివేదించి స్వామి నువ్వు ఇక్కడే ఉండు అనేసి తను ప్రార్థిస్తుందన్నమాట. ఆ విధంగా శంకరమంగళ అనే భక్తురాలికి తను దర్శనం ఇచ్చారు. ఇంకొక కథ ఏంటంటే ఘంటాకర్ణుడికి కూడా స్వామి ప్రత్యక్షమయ్యాడనమాట. ఘంటాకర్ణుడు అనే అసురుడు ఉంటాడు. తనేమో శివుడి యొక్క మహాభక్తుడు. ఆయనకి హరి యొక్క నామాన్ని వినడం ఇష్టం లేదనమాట. అందుకని ఆయన చెవులకి గంటలు కట్టుకొని ఉంటాడనమాట. ఎవరైనా హరి అంటే తల ఊపేసి ఆ గంట శబ్దాన్ని వింటాడు కానీ హరి శబ్దాన్ని తను వినడనమాట. అలాంటి మహాభక్తుడు. అయితే తను చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తాడనమాట. కైలాసానికి వెళ్లి శివుడి దగ్గరికి నాకు ముక్తి కావాలి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు శివుడు అంటాడు, నువ్వు రాంగ్ అడ్రస్ కి వచ్చావు. ముక్తినిచ్చేవాడు ముకుందుడు అక్కడే ఉన్నాడు. దానికోసంగా నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు? నీకు అందుబాటులో ఉన్నాడు ముకుందుడు అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా ఘంటాకర్ణుడిని ఈ క్షేత్రానికి పంపిస్తాడు. ఇక్కడే శ్రీహరి ఉన్నారు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపిస్తారనమాట. ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ కొలిప్పిరాన్ పెరుమాళ్ దర్శనం చేసుకుంటాడనమాట. తర్వాత ఈ కొలిప్పిరాన్ పెరుమాళే బద్రీనాథులో ఉన్నటువంటి బద్రికాశ్రమానికి ఆ ఘంటాకర్ణుడిని క్షేత్ర పాలకుడిగా నియోగిస్తాడనమాట. అక్కడికి వెళ్తే